ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ కొండ దుర్దుకుంట పాల్వాయికి మధ్యలో ఉండే కొండ. ఈ కొండలో ఒక 6-7 ఎలుగుబంట్లు ఉంటాయి. అవి 6 కాగానే 6-7 అవుతున్నప్పుడే ఇక్కడ అన్ని పంటలు ఉన్నాయి కదా, అవన్నీ తినడానికి వస్తాయి. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ అనపకాయ పంట పెట్టినారు. ఇప్పుడు ఇవి కూడా రేట్ లేవు అనుకుంటున్నాను. ఇవేం బాగున్నాయి చెట్లు, ఇంకా కాపుకి వచ్చేసరికి బాగానే వస్తాయి. ఇక్కడ కూడా చిన్న ఉన్నాయి అనప చెట్లు. ఇక్కడ మా డ్రైవర్ స్వామి హాయ్ చెప్పండి. హాయ్. ఇక్కడ చరిష్మా, యజ్ఞ, జాన్, మా జాన్ మేరీ, సంగీతన, సాయి కాంక్ష, ఇక్కడ యశ్వంత్, వాడు మగం చూపిడంట. ఇక్కడ మిరప చెట్లు అన్ని పైరన్ని పెట్టినారు చూడండి. కందులు ఇక్కడ చెట్లన్నీ, ఇక్కడ ఏం చెట్లు లేవు. కొండ దగ్గర కాబట్టి చాలా మంది భయపడతారు ఇక్కడ రావాలంటే. రాత్రిపూట్ల ఒకసారి అందరినీ ఎలుగుబంటి పీకింది. చాలా పచ్చగా ఉంది కదండి, అందరూ చెట్లు ఎండిపోకోకుండా. చూడండి ఇక్కడ మామిడికాయ చెట్లు ఉన్నాయి, ఈ పక్క ఉన్నాయి. ఇవి అంత బాగా ఏం లేవు మామిడికాయ చెట్లు. అక్కడ చాలా బాగున్నాయి, జూమ్ చేస్తే కనిపిస్తాయి. అక్కడ బాగా కనిపిస్తాయి. అక్కడ ఇది మా చైతన్య స్కూల్ బస్సు. ఇక్కడ ఒక బైక్ వస్తుంది. అక్కడ కనిపించేది సచివాలయం పక్కన రైతు భరోసా కేంద్రం. దానికి ముందు ఒకటి హోటల్ ఉంది, దగ్గర పైన మీకు చూపిస్తాను. ఇప్పుడు అయితే కొండని చూసి కొండలోని పచ్చదనాన్ని ఆస్వాదించండి. ఇక్కడ కందులు ఉన్నాయి, ఆల్రెడీ అవి అన్నీ వచ్చినాయి. ఇక్కడ ఏమంతా బాగలేవు, ముందైతే బాగున్నాయి. ఇక్కడ అన్నీ అప్పుడే ఎండిపోయిన చెట్లు, కందు చెట్లు, బారకాయ చెట్టు, ఇక్కడ కందులు. ఇక్కడ దగ్గర నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్ మనం సచివాలయం. ఇది పక్కన సచివాలయం, ఆ పక్కన రైతు భరోసా కేంద్రం. ఇది హోటల్ చెప్పినా కదా. అక్కడ వచ్చేదే జిల్లా పరిషత్ హై స్కూల్. ఇక్కడ చెనిక్కాయ పంట వేసినారు. ఇక్కడ మామిడికాయ చెట్లు. మామిడికాయలు ఎక్కడైనా మీకు దొరికితే నాకు చెప్పండి, కామెంట్ చేయండి, నాకు చాలా ఇష్టం అవి. కందులు, ఇక్కడ కందులు కూడా ఉన్నాయి చాలా. ఇక్కడైతే కందులే ఉంటాయి ఎక్కువ. అక్కడ వచ్చేది హై స్కూల్, దానికి అక్కడ మధ్యలో ఉండేది ప్రిన్సిపల్ ఛాంబర్. ఇక్కడ అన్ని చాలా చెట్లన్నీ పెట్టినారు. ఇది గేట్, ఇక్కడ నుంచి ఎంట్రీ పోవచ్చు. ఇది అన్నం పెట్టేది పిల్లలకి, ఇక్కడ నుంచి పోయేది. అదంతా గ్రౌండ్, హాకీని అవన్నీ ఆడుతూ ఉంటారట. ఇక్కడ చుంకులమ్మ గుడి చూడండి. ఆడ ఇక్కడ జమ్మ చెట్టు, దసరాకు అప్పుడు మేము వస్తాము. ఇక్కడ చింత చెట్టు, ఇదేం చెట్టు నాకు తెలీదు, మీరే చెప్పండి. అక్కడ పైన కనిపించే శివాలయం. ఇక్కడ గొర్రెలన్నీ ఉన్నాయి. పైన మనకి శిఖరం కనిపిస్తుంది కదా, అది శివాలయము. అది నీటిది, ఆడ పైన శిఖరం శివాలయము. ఇది దుద్దకుంట స్టార్టింగ్. ఓకే ఫ్రెండ్స్, we will meet in next video. Bye.